ఒకరోజు ఆచార్య చాణక్య నడుస్తూ నది ఒడ్డున కూర్చున్నారు. పక్కనే చంద్రగుప్త కూర్చుని ఉన్నాడు. శాంతంగా ఉన్న మనసులో ఏదో ఆందోళన. చాణక్య అడిగారు, ఏమీ ఆలోచిస్తున్నావు పుత్రా? చంద్రగుప్త అన్నాడు, గురుదేవా, ప్రతి విషయం మనసులో పెట్టుకోవడం సరైనదేనా? కొన్నిసార్లు అనిపిస్తోంది, అన్నీ చెప్పేస్తే మనసు హాయిగా అవుతుందేమో. ఆచార్య చిరునవ్వు నవ్వి చెప్పారు, పుత్రా, ఇదే ఆలోచన మనిషికి అతిపెద్ద మాయ. ఈ లోకం హృదయం నిర్మలంగా ఉంచుకున్న వారిని ఎక్కువగా నొప్పిస్తుంది. కాని నోటిని అదుపు చేయలేనివారు, తమ ప్రతిభావం, ప్రతి ఆలోచన, ప్రతి సమస్య అనవసరంగా బయటపెట్టేవారు త్వరగా ఓడిపోతారు. తిజోరిలో ధనం దాచిపెట్టినట్లే కొన్ని విషయాలు మనసులో దాచుకోవడం తెలివి. మాట్లాడటం ఎవరికైనా వస్తుంది, కాని నిశ్శబ్దం ఒక కళ. ఆ కళ నేర్చుకున్నవారిని ప్రపంచం ఏమీ చేయలేదు. ఆచార్య లోతుగా శ్వాస తీసుకుని చెప్పారు, ఈరోజు నీకు 7 విషయాలు చెప్తాను. ఎప్పుడు దగ్గరైనా ఇవిని ఎప్పుడు వారికి చెప్పకూడదు. ఇవి బయటపడ్డాయంటే ప్రపంచం నీ మాటలనే నీపై ఆయుధాలుగా చేసుకుంటుంది. ఇంటి సమస్యలను ఎప్పుడూ బయటవారికి చెప్పొద్దు ఆచార్య చెప్పారు. జీవిత న్యాయంలో మొదటిది, ఇంటి వివాదాలు, సమస్యలు, నొప్పులు ఎప్పుడు బయటపెట్టొద్దు. ఒక శిష్యుడు ఓ రోజు రోదిస్తూ వచ్చి అన్నాడు, గురుదేవా, మా ఇంట్లో గొడవ జరిగింది. నాన్నమ్మపై అరిచారు. అన్నయ్య కోపంతో ఇంటి బయటకు వెళ్ళిపోయాడు. నేను ఈ సంగతిని నా స్నేహితులకు చెప్పేశాను. చాణక్య గంభీరంగా చెప్పారు, పుత్రా, ఇంటి గోడల్లో ఉన్న పగలను బయట చూపిస్తే ప్రజలు దాన్ని సరిచేయరు. మరింతగా పగలు వేస్తారు. ప్రజలు కరుణ కాదు, కథలు కోరుకుంటారు. ఆచార్య ఒక కథ చెప్పారు. ఒక గ్రామంలో 2 అన్నదమ్ములు రోజూ గొడవపడేవారు. పెద్ద అన్నయ్య ఒకరోజు పంచాయతీలో తమ్ముడిని తప్పుపట్టాడు. ఫలితం, మొత్తం కుటుంబ గౌరవం పోయింది. ప్రజలు వారిని దూరంగా పెట్టారు. ఇంటి సమస్యలు బయటపడ్డాయంటే సంబంధాల గౌరవం క్షణాల్లో నశిస్తుంది. మీ ఆర్థిక స్థితి, ఆదాయం, ధనాన్ని ఎప్పుడూ చెప్పొద్దు. చాణక్య చెప్పారు, ధనం చెప్పడంలో రక్షణ ఉండదు, ప్రమాదం మాత్రమే. మగధంలో ఒక రాజు తన నిధులను అందరికీ చూపించాడు. బంగారు నాణేలు, రత్నాలు. కొన్ని రోజుల్లోనే శత్రువు దాడి చేసి అంతా లాక్కెళ్లాడు. ధనం ఎంత గుప్తంగా ఉంటే అంత సురక్షితం. నీ సంపాదన తెలిసిపోతే కొంతమంది సహాయం పేరుతో, కొంతమంది నీకు హాని చేసే ఉద్దేశంతో, కొంతమంది ఈర్ష్యతో దగ్గరవుతారు. నీ భవిష్యత్ ప్రణాళికలు ఎవరికీ చెప్పొద్దు. చాణక్య చెప్పారు, పూర్తిగా నీ యోచనను బయట పెడితే అది నీ ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. ఒక వ్యాపారి మసాలాల దుకాణం పెట్టాలని నిర్ణయించాడు. ఈ విషయం అందరికీ చెప్పేశాడు. అది విన్న ఒక తెలివైన వ్యక్తి అతనికంటే ముందే దుకాణం తెరిచి మార్కెట్ మొత్తాన్ని దక్కించుకున్నాడు. విచారం ఒక విత్తనం. దాన్ని నాటక ముందే బయటపెడితే ఎవరో త్రొక్కేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు. నీ భవిష్యత్ ప్రణాళికలు ఎవరికీ చెప్పొద్దు. చాణక్య చెప్పారు, పూర్తికాని యోచనను బయటపెడితే అది నీ ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. 4. నీ బలహీనతలను ఎప్పుడూ చెప్పొద్దు. ఒక యోధుడు